మనకి అందరికీ తెలుసు పాలు. ఉదయం లేచిన వెంటనే మనకు పాలు గుర్తుకొస్తాయి. లేవగానే కాఫీ టీ పెట్టుకుంటాం. స్వచ్ఛంగా తెల్లగా ఒక మంచి వాడి హృదయంలాగా ఉంటుంది పాలు. ఆ పాలు అలానే వదిలేస్తే ఏమవుతుంది? విరిగిపోతాయి. కానీ దానిని పొయ్యి మీద పెట్టి కాగబెడితే ఒక 2 రోజులు ఉండగలుగుతాయి. అదే అలానే వదిలేస్తే కాచిన పాలను ఏమవుతాయి? అవి కూడా పాడైపోతాయి. ఆ పాడవకుండా కాచిన పాలల్లో ఒక చిన్న తోడు చుక్కను వేస్తే ఇంకొంచెం ఎక్కువ రోజులు నిలవ ఉండే విధంగా పెరుగు తయారవుతుంది. కేవలం అందులో మనం వేసాము ఒక చిన్న తోడు చుక్క. ఆ పెరుగు కూడా కొంతకాలం అయితే పాడైపోతుంది అలానే వదిలేస్తే, దానిని ఎటువంటి విధంగా ఉపయోగించకపోతే. దానిని మళ్ళీ మజ్జిగ చేసి కవ్వంతో చిలికి వెన్న చేసి ఆ వెన్నని కూడా ఏమీ చేయకుండా వదిలేస్తే ఏమవుతుంది? అది కొన్నాళ్ళకి పాడైపోతుంది. దానిని పొయ్యి మీద పెట్టి నెయ్యిగా తయారు చేస్తేనే అద్భుతమైనటువంటి సువాసనలతో నెయ్యిని మనము పొందగలుగుతాం. మొత్తం మీద ఏమీ పనికిరానటువంటి పాల వంటి మనల్ని చిన్న తోడు చుక్క నెయ్యిలాగా మనల్ని ఈరోజు ఒక సంపూర్ణమైన మానవులుగా, సంపూర్ణమైనటువంటి ఒక భారతీయ పౌరులుగా మనల్ని తీర్చిదిద్దడానికి కారణమైనది ఉపాధ్యాయులే. అందులో ఆ తోడు చుక్క అనేది చాలా చిన్న పరిమాణం, కానీ మన జీవితం మొత్తాన్ని కూడా మార్చి మనల్ని ఒక ఉపయోగకరమైన ప్రయోజకులుగా తీర్చిదిద్దింది మన గురువులైనటువంటి ఆ చిన్న మజ్జిగ చుక్కే. కాబట్టి మన జీవితం ఎప్పటికీ కూడా సమాజం ఒక గొప్ప స్థాయిలో గుర్తిస్తుంది. మనం ఈ స్థాయిలో ఉన్నామంటే మన గురువుల యొక్క సహకారము, వాళ్ళ యొక్క ప్రేమ, వాళ్ళ యొక్క దీవెన, వాళ్ళు చెప్పినటువంటి సంస్కారము, జ్ఞానము, విజ్ఞానం ఏదైనా సరే. కాబట్టి ఏ మనిషి కూడా గురువు లేకుండా ఒక మనిషి కాలేడు. పుట్టుకతో ఒక తెల్లని పేపర్లా ఉంటాం మనం. దాంట్లో అందమైన అక్షరాల్ని మన గురువులే మన జీవితంలో రాస్తారు. అది ఎట్లా ఉపయోగించుకోవాలనేది మన విజ్ఞతకి ఉంటుంది. అంతటి గొప్ప స్థానం మన దేశంలో మన గురువుకి మనం ఇస్తాం. ఏ ఇతర దేశాలు కూడా గురువుకి ఇంత గొప్ప స్థానాన్ని ఇవ్వలేవు. మన ధర్మం, మన సనాతన ధర్మం అది మనకు నేర్పింది. ఈ రోజు నుంచి అందరం కూడా ఒక కుటుంబ సభ్యుల్లాగా కలిసిమెలిసి ఉండాలి. చివరి శ్వాస వరకు ఎవరు ఉంటామో ఎవరు పోతామో తెలియదు. అంతవరకు మన కుటుంబ సభ్యుల్లా ఉండాలని చెప్పి నేను మనసారా కోరుకుంటున్నాను.